ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈ సర్వేలు చేయాలంటే వ్యయం, ప్రయాస ఈ రెండిటికి కూడా నీకు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి వాళ్ళందరినీ ఒకసారి ఆలోచించండి. హేతుబద్ధంగా ఆలోచించదు. వాళ్ళకి ఆ స్థాయి ఉందా అంటే ఎంత లక్షలు కాదు, కోట్లతో సంబంధించినటువంటి వ్యవహారం, కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అంటే అక్కడ పలాస నుంచి ప్రారంభిస్తే ఇక్కడ అనంతపురం వరకు కూడా ప్రతి చోట టీం కావాలి. ఆ టీముని పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇచ్చి కొన్ని నెలల పాటు శాంపుల్ సర్వేలు చేయించి దానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి, అంటే హార్డ్వేరు అదంతా కూడా ప్రొవైడ్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని ఒపీనియన్స్ తీసుకొని వడపోతలు పోసి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి ఒక మిషనరీ ఉండాలి. ఒక వ్యవస్థ, పెద్ద వ్యవస్థ అది. కోట్ల రూపాయలతో కూడుకున్న వ్యవస్థ, లక్షలు కాదు. ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది రాసుకోండి అని చెప్పచ్చు. ఆర్ అదర్వైజ్ మనకున్నటువంటి అనుభవం ఇప్పుడు దాదాపుగా 3.5-4 దశాబ్దాల కాలం పాటు జర్నలిజంలో అటు రాజకీయాలతో నిరంతరంగా ఒక ప్రయాణం చేస్తూ ఆ ప్రస్థానంలో అనేక రకాలైనటువంటి మలుపులు, మెరుపులు, మరకలు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఏం జరుగుతుంది, అక్కడ సామాజిక వర్గాల విశ్లేషణ ఏంటి, ప్రస్తుత వర్తమాన పరిస్థితి ఏంటి, కాంబినేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు. అందుకే ఇందాక నేను చెప్పా, అంత టక్క 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 చెప్పే ఇది ఏంటంటే పరిశీలన. ఆ పరిశీలన దృష్టితో చెప్పడం అనేటువంటిది వేరు. అది వాళ్ళు చెప్పచ్చు మాకున్నటువంటి బట్ నువ్వు ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు చిల్లగంటు శ్రీకాంత్ అంటే ఓహో మనవాడు ఫలానా కదా, ఇంతకాలం నుంచి ఉన్నాడు ఫీల్డ్లోనే ఎవరైనా చెప్తారు. అంటే ఎక్కడి నుంచి వచ్చారో వీళ్ళు, పుట్టుకొచ్చారు మష్రూమ్స్ లాగా, పుట్టుకొచ్చారు. వాళ్ళందరినీ ఏంటంటే ఇక్కడ చెప్పేది పొలిటికల్ పార్టీసు వీళ్ళని ఫ్లోట్ చేశారు. కాస్త అంతో ఎంతో వాళ్ళందరినీ కూడా మెచ్చుకోవాలి. నేను విమర్శిస్తాను అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళకి కాస్త డొక్కశుద్ధి ఉంది, మా ఒక కెపాసిటీను క్యాలిబర్ ఉంటేనే కదా వాళ్ళని వస్తారు. సో అయితే వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళారనేదే ఒక జర్నలిస్ట్గా నా బాధ. వాళ్ళని పికప్ చేసి వాళ్ళతో చేయించడం ఇవన్నీ కూడా కంటిన్యూస్గా. బట్ అదంతా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత ఆథెంటిక్గా చెప్పాలంటే నేను చెప్పిన వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ కూడా సర్వేలు కాదు, ఇవన్నీ కూడా పరిశీలనలు. దట్టు కూడా ఏంటి, పార్షియాలిటీతో కూడుకున్నటువంటి, అంటే పక్షపాత రహితంగా జర్నలిజంలో ఒక సత్యనిష్టతో చెప్పేది కాదు. వాళ్ళకు ఒక హిడెన్ ఎజెండా ఉంటుంది. వాడు కూడా వస్తాడు, వాడు స్టార్టింగ్లో వచ్చి నేను అటు ఇటు కాదు, నేను చాలా చిత్తశుద్ధితో చెప్పేస్తున్నాను, నేను నాకు ఆళ్ళైన ఇళ్ళైన ఎవరైనా కూడా ఒకటే, అలాంటిది ఏం పెట్టుకోవద్దు అంటాడు. తీరా చూస్తే క్రమంగా బిహైండ్ ది షాడో ఇంకొక డార్క్ హార్స్ ఎవరో ఉంటారు. హూ ఇస్ దట్ డార్క్ హార్స్ అనేది ఒక 4-5 వీడియోలు చూసిన తర్వాత మనకి తెలిసిపోతుంది. ఓహో దిస్ ఫెలో బిలాంగ్స్ టు దిస్ పర్టిక్యులర్ పార్టీ అనేటువంటిది. సో ఇట్లా మొత్తం మీద ఒక ఎంటర్టైన్మెంట్ అయితే మనకు పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు చూసారు మీరు, సినిమా హాల్స్ మూతపడిపోయి ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఇక్కడ చేతిలో కావాల్సినంత పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నాక అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఒక్కొక్కడు ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి వీడు వచ్చేస్తున్నాడు రాజకీయంలో, వాడు వచ్చేస్తున్నాడు రాజకీయంలో, ఖచ్చితంగా చెప్తాను రాసేసుకోండి మీరు, ఇది ఎలా అయిపోతుంది అలా అయిపోతుందంటే రాజకీయాల్లో కానీ జర్నలిజంలో కానీ వాళ్ళ అనుభవం ఎంత. ఇది గర్వంతో చెప్తున్నాను అనుకోద్దు, గర్వం అనే అనుకోండి. ఎందుకంటే దశాబ్దాల తరబడి సుదీర్ఘమైనటువంటి అనుభవం, తపస్సు ఉంది, సత్యనిష్ట. నేను ఇక్కడ చెప్పగలిగింది ఏంటంటే సత్యనిష్ట అని చెప్తున్నాను నేను. మేము ఇవాళ ఆ జర్నలిజానికే అంకితం అయిపోయిన వాళ్ళం తప్ప ఆ జర్నలిజాన్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే సగర్వంగా చెప్పుకుంటా, రామ్నాథ్ గోయంకా ఈ దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పత్రిక, ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ సంస్థల పత్రికల్లో పనిచేసినటువంటి ఆ జర్నలిస్టులు మేము. ఆయన ఒక జనతా పార్టీ వచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్టు, ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ చేస్తే సున్నితంగా తిరస్కరించినటువంటి ఆయన కింద పనిచేసాం. అంతేగాని ఎన్టీ రామారావు ఏదో దించేసినందుకు బహుమతులు తీసుకొని ఇళ్ళు కట్టించుకొని, కాదన్నట్లయితే పవర్ ప్లాంట్లు తీసుకొని ఇలాంటి నీచమైన పనులు చేయలేదు. అందుకని గర్వం, ఆ గర్వం వెనక ఉన్నటువంటిది సగర్వం అంటాం మేము దాన్ని. అంతేగా తప్ప అది ఇది కాదు. అలా పనిచేసిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను నేను.
ఈ రకంగా వీళ్ళు చేసేటువంటి ఇవన్నీ కూడా అది రాంగ్ ట్రాక్, ఒక ఎంటర్టైన్మెంట్ అంతే, దట్స్ ఆల్. మరి ఏమిటి, ఎవరు వస్తారు? ఇప్పుడు నేను చెప్తున్నా, నేను నా పరిశీలన అని చెప్తున్నా, నా పరిశీలన, నాకున్న అనుభవం, ఐ మే బి రాంగ్ ఆల్సో టుమారో, బట్ స్టిల్ వెరీ కాన్ఫిడెంట్గా నేను నాకున్న అనుభవాన్ని, నా పరిశీలనని జోడించి చెప్తున్నాను కాబట్టి మ్యాక్సిమం అది రాంగ్ అయ్యే ఛాన్స్ లేదు. మరి ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. ఎందుకు మరి వీళ్ళు ఇంతమంది చెప్తున్నారు? ఇంతమంది వాళ్ళ బోర్డు అంత సోషల్ మీడియా వచ్చిందంటే సోషల్ మీడియాలో ఉన్న ఇదేమిటనేది ఇప్పుడు చెప్పా కదా. ఇక వీళ్ళ సంగతి సరే నేను చెప్పగల, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ఆయనే చెప్తా వచ్చాడు. సో ఇక్కడ దురదృష్టవశాత్తు మనకి ఆంధ్రప్రదేశ్లో నిఖారసైనటువంటి జర్నలిజం అనేటువంటిది వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ నేపథ్యంలో ఇక ఈ సర్వేల అంటే సర్వేశ్వరులు అనాలి మేము, ఈ సర్వేశ్వరుల ప్రహసనం ఏంటంటే, వీళ్ళ ప్రహసనం ఏంటంటే అంటే ఫార్స్ ఇంగ్లీష్లో ప్రహసనం ఏంటి అన్నట్లయితే, మేము సర్వే చేసేసా ఉన్నారు, ఇదంతా ట్రాష్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పారు అని అంటే, వాటిలో అంచనాల్లో కూడా మనకి నిజానికి భారతదేశంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, దూరదర్శన్ తర్వాత ప్రైవేట్ సంస్థలు వచ్చాక ఒక ఎన్డీటీవీ ఇలాంటివి కదా మనకి ప్రామాణికంగా ఆజ్ తక్ ఇటువంటివి కొన్ని జాతీయ మీడియా సంస్థలు వచ్చాయి, రెప్యుటేషన్తో వచ్చాయి. అవి ఏం చేశాయంటే తర్వాత సెఫాలజిస్టులు ఏదో ఒకళ్ళిద్దరు ఉండేవాడు జాతీయ స్థాయిలో. వీళ్ళు ఫస్ట్ టైము మనకి ఈ సర్వేలు అనేటువంటివి చేసేవాళ్ళు. వాళ్ళు చేసినటువంటి సర్వేలు కరెక్ట్గా అక్యురేట్గా రిజల్ట్స్ కాస్త అటు ఇటుగా వచ్చేవి. ఆశ్చర్యపోయారు స్టార్టింగ్, అదేంటి ఓట్లు లెక్కకుండా వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారని. అది క్రెడిబిలిటీ అంటే. వాళ్ళకేంటి మరి వ్యవస్థ ఉంది కదా, యావత్ జాతీయ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉంది, వాళ్ళ రిపోర్టర్లు ఉంటారు, ఇంకా అడిషనల్గా కొంతమందిని పెట్టుకుంటారు, అది వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ఇవి కొన్ని టీవీ సంస్థలు కూడా పుట్టగొడుగుల్లాగా వచ్చేసాయి. వచ్చిన తర్వాత పొలిటికల్ పార్టీస్ కూడా వీళ్ళని కొనేయడం మొదలుపెట్టాయి, జాతీయ స్థాయిలో కూడా, ఇక్కడనే కాదు. సో ఎవరికి వాళ్ళు వర్టికల్గా చీలిపోయారు. చీలిపోయిన తర్వాత వాడు ఎవడో చాణక్య అంటాడు, ఇంకొకడు అపర చాణక్య అంటాడు, ఇంకొకడు చాణుక్య అంటాడు, చూస్తున్నాం కదా. ఒకడు సీ వాటర్ అంటాడు, సి వాటర్ అంటాడు, ఒకడు C2 వాటర్ అంటాడు. అంటే ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ చీటింగ్ ఆఫ్ ద పబ్లిక్. మనం ఇవన్నీ ఒకటే అనుకుంటాం, కానీ అవి కాదు. ఇలా జనాల్ని మిస్లీడ్ చేసేటువంటి పుట్టగొడుగులు బోల్డని పుట్టుకొచ్చి ఎవడి పార్టీకి అనుబంధంగా వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. సో దిస్ ఈజ్ టోటల్లీ ఒక కన్ఫ్యూషన్ స్టేట్, ఇది జరుగుతుంది. ఇక చివరిగా మనం అసలు పాయింట్కి వచ్చేసరికి జరుగుతుంది ఏమిటి అన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా మేము వచ్చేస్తున్నాం అని చెప్పారు. ఆయన ఐపాక్ టీం అనేది ఉంది అని ఆ ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళారు, గతంలో కూడా వెళ్ళారు. వాళ్ళు చేసిందని అంటే మారుతున్న సమకాలీన రాజకీయాలు మారుతున్న తీరులో కార్పొరేట్ కల్చర్ అనేటువంటిది కూడా కొంత పాత్ర పోషిస్తుంది, ఎంటర్ అయింది. సంప్రదాయ రాజకీయాల నుంచి ఇది సంప్రదాయేతర రాజకీయాలు అంటే అన్కన్వెన్షనల్ పాలిటిక్స్ అంటాం మనం. ఈ సంప్రదాయేతర రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధాన పాత్ర వహిస్తుంది ఇవాళ ఈ యంగ్స్టర్స్ బ్యాచ్ అంతా కూడా చేరి పబ్లిక్ పల్స్ని స్టడీ చేసి డీప్ రూటెడ్ స్టడీ అనమాట. ఆ డీప్ రూటెడ్ స్టడీలో ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, పరిపాలన ఎలా ఉంది, ఇంకా చేయాల్సింది ఏంటి, చేసిన దాని మీద వాళ్ళు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసి టైం టు టైము ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే పరిస్థితి, పార్టీలకు కూడా రిపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో దీంట్లో ఈ పీకే అనేతను ఒక వ్యూహకర్తగా బాగా పాపులర్ అయ్యాడు. ఆయన నరేంద్ర మోడీ గారికి చేశాడు, అది సక్సెస్ అయింది. మమతా బెనర్జీకి, అటు తమిళనాడులో స్టాలిన్కి, ఇక్కడ కేసీఆర్కి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా చేశాడు. అయితే మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఒక ఫార్ములా ఒక్కసారి సక్సెస్ అవుతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది. ఆల్వేస్ సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సక్సెస్ఫుల్ మ్యాన్ కూడా ఆల్వేస్ సక్సెస్ సాధించలేడు, అదే డిఫరెంట్ థింగ్. ఇక ఇదంతా వదిలేసేసి బీటింగ్ అరౌండ్ ది బుష్ పక్కన పెట్టేసి పాయింట్కి వద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.